హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. టాపిక్ లోకి వెళ్లే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ లో పెట్టుకోండి. టాపిక్ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ, యాక్టెడ్ బై పవన్ కళ్యాణ్ గారు, శ్రీలీల గారు, రాశి ఖన్నా గారు అండ్ డైరెక్టెడ్ బై హరీష్ శంకర్ గారు. టాపిక్ ఏంటి, మూవీ రివ్యూకి వచ్చేసరికి మూవీ అయితే మాత్రం డీసెంట్ గా ఉంది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే మంచిదని మరీ చెప్తున్నా. ఎందుకంటే మూవీ అయితే మరీ అంత దీనిగా అయితే లేదు. మూవీ అయితే బాగుంది. కొన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ ఫ్యాన్ స్టఫ్ అయితే సినిమాలో బాగా పెట్టారు హరీష్ శంకర్ గారు. అంటే రొటీన్ స్క్రీన్ ప్లే గట్టా ఉండడం వల్ల కొంచెం సినిమా అయితే స్లోగా ఉంటది. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా రన్ అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే సినిమా అంతా లాక్కొని వస్తారనమాట. తన ప్రెసెన్స్ తో సినిమాని అయితే కొంచెం బాగుంటది. ఫస్ట్ హాఫ్ అంతా మీకు ఇద్దరు హీరోయిన్, ఫస్ట్ హాఫ్ లో ఒక హీరోయిన్, సెకండ్ హాఫ్ లో ఒక హీరోయిన్ అయితే ఉంటారు. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతుందో తెలియదు. అంటే తనకి రాశి ఖన్నా గారు ఫస్ట్ హాఫ్ లో వచ్చింది. రాశి ఖన్నా గారికి మాత్రం అంటే తనకి సినిమాలో అంత స్కోప్ ఎందుకు బలవంతంగా పెట్టినట్టు ఉంది ఆ సినిమాలో అయితే. కానీ సెకండ్ హాఫ్ లో శ్రీలీల గారు వస్తారు. శ్రీలీల గారికి అయితే మాత్రం కొంచెం బాగుంది తన క్యారెక్టర్, తన ఇది. అంటే సినిమాలో తనకంటూ ఒక స్కోప్ గట్టా బాగానే ఇచ్చాడు ఇంపార్టెన్స్. కానీ ఇద్దరితో కంపేర్ చేసుకుంటే రాశి ఖన్నా గారిని ఎందుకు తెచ్చారో తెలియదు, ఎవరికి అర్థం అవ్వలేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి సినిమా ఓవరాల్ గా డీసెంట్ మూవీగా అయితే ఉంది. డీసెంట్ ఎందుకు అన్నాను అంటే ఓన్లీ ఫ్యాన్ స్టఫ్ ఎక్కువైపోయింది. ఫ్యాన్ స్టఫ్ అయితే చాలా ఎక్కువైపోయింది. అండ్ కథ అంతా రొటీన్ గా ఉంది. కథ రొటీన్ అండ్ ప్లస్ కొత్తదనం అంటూ ఏమీ లేదనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారిది ఇప్పుడు ఔరా ఉంటది కదా, దాంతోనే సినిమా అంతా లాక్కొచ్చారు. ముందు వచ్చిన ఓజీ తర్వాత వచ్చిన సినిమాలా అయితే లేదు. ఎందుకంటే ఓజీ తర్వాత వచ్చే సినిమా ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామో అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ అయితే మ్యాచ్ చేయలేదు. సో అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని వెళ్ళకండి. నార్మల్ గా వెళ్ళండి మూవీకి. మూవీ నార్మల్ గా వెళ్తేనే ఎంజాయ్ చేస్తారు. మరీ చెప్తున్నా, ఫ్యాన్ స్టఫ్ అయితే చాలా ఎక్కువ ఉంది సినిమాలో. ఫ్యాన్స్ కి అయితే పండగ. అండ్ పాత సినిమాల తాలూకా రెఫరెన్స్లు గట్టా తీసుకున్నారు, సాంగ్స్ గట్రా రెఫరెన్స్ తీసుకున్నారు. దాంతో ఒక 2 ట్విస్ట్లు అయితే ఉంటాయి సినిమాలో. ఆ 2 ట్విస్ట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. అంటే సినిమా మొత్తం మీద ఒక ఎత్తు, ఆ ట్విస్ట్లు మాత్రం ఒక ఎత్తు అనమాట. అంటే ఆ ట్విస్ట్లు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే నేను అది చెప్పాలనుకోవట్లేదు. ఎవరు కూడా ఆ ట్విస్ట్లు కూడా బయట రివీల్ చేయకండి. ఎందుకంటే మెయిన్ ట్విస్ట్లు అవి. అంటే వాళ్ళు ఆ క్యారెక్టర్ అని చెప్పేసి అనుకోరనమాట. సో సినిమా ఆ ట్విస్ట్లు ప్లస్ వాటి వల్ల కొంచెం అయితే సినిమాకి ఒక డీసెంట్ గా ఉందన్నమాట. సో పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారి డాన్సెస్, ఆ కామెడీ టైమింగ్ గట్టా అన్ని అయితే పెట్టారు. సో ఫ్యాన్స్ కి అయితే కొత్తగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలి, చాన్నాళ్ళ తర్వాత పాత పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అనుకుంటే మాత్రం ఈ సినిమాలో అయితే ఆ డాన్సింగ్ అండ్ కామెడీ టైమింగ్ గట్టా అన్ని అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి రావు రమేష్ గారి యాక్టింగ్, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ అయితే చాలా బాగా చేశారు. అందరూ అయితే బాగుంది సినిమా. ఓవరాల్ గా సినిమా అయితే డీసెంట్ గా అయితే చాలా బాగుంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు, అదే చెప్తున్నాను. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని వెళ్ళకండి. నార్మల్ గా వెళ్ళండి, సినిమాని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ లో పెట్టుకోండి.